జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సభకు నమస్కారం. 2 నిమిషాల్లో నేను ముగిస్తా మిత్రులారా. ఈరోజు మోడీ రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వారికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రులు. ఈరోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవా చేసినావు. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు. ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రపు కొట్టు నాయకులను ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టును పెట్టిడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తన్ని తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ ఇలా 145 ఏళ్ల పైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఇలా ఈడీని ఎనిమీ ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ మీరు కొట్టారండి, తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది. ఇలా 99 సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ, అమిత్ షా. రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశ ద్రోహులుగా మోడీ, అమిత్ షా ఉన్న స్థితిని మనమందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని, అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరో శాసన మండలి సభ్యులు ఆమీర్ అలీ ఖాన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.